ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రస్తుత హెచ్చింపు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. మీ అందరూ కులాసాన్ని నేను తలుస్తున్నాను. అలాగే దేవుని కృప మహదైశ్వర్యాన్ని బట్టి మేము కూడా కులాసాగానే ఉన్నాం. ప్రియులారా, మరి మరొకసారి ఒక ప్రత్యేక అంశం ద్వారా మీ చేరులోనికి మరి దేవుడు మమ్మల్ని నడిపించినందుకు మరొకసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. ప్రియులారా, మరి మనము హేబేలు అనే అంశంలో చాలా భాగాలని మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు మనము చెర అనగానేమి చెరగా పట్టుకొని పోవుట అనగానేమి అనే సంగతి ఈరోజు నేర్చుకుందాం. చెర అనగానేమి, చెరగా పట్టుకొని పోవుట అనగానేమి అనే అంశాన్ని ఈరోజు నేర్చుకుందాం. అయితే దీనికంటే ముందుగా మనం గత వారము మనం ఏం నేర్చుకున్నాము, గత క్లాసులో ఏం నేర్చుకున్నాము అంటే, మనము గత క్లాసులో నేర్చుకున్నది ఏంటంటే బైబిల్ గ్రంథంలో ఉన్న వివిధమైనటువంటి చెరలు అనే అంశాన్ని గత క్లాసులో నేర్చుకున్నాం. ఇందులో ఇంచుమించు 7 పాయింట్లు మనం నేర్చుకున్నాం. సాతానుచే చెరపట్టబడినవారు, నానా విధములైన దురాశల వలన చెరపట్టబడినవారు, దుర్నీతి బంధకముల్లో చిక్కుబడినవారు, భ్రష్టత్వమునకు దాసులు, ఈలోక మాలిన్యములో చిక్కుబడినవారు, మోసకరమైన నిరర్ధకమైన తత్వజ్ఞానము చేత చెరపట్టబడినవారు, అలాగే అవిధేయత అను చెరలో బంధించబడినవారు. ఇవన్నీ కూడా మనము గత క్లాసులో మనం నేర్చుకున్నాం. ఈరోజు చెర అనగానేమి, చెరగా కొనిపోవుట అనగానేమి అనే అంశాన్ని గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులరా, అయితే సమస్య ఏంటి అసలు? ఈ అంశాన్ని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ అంశాన్ని మనం ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? ఈ అంశం విషయమై నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్న అసత్య బోధ ఏంటి? ఇది మనం ఎందుకు నేర్చుకోవాలి? అసలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అంశం విషయంలో నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి అసత్య బోధ ఏంటి? ఇది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకు నేర్చుకోవాలి అనేది. ప్రియులరా, మరి నేటి క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి అసత్య బోధన ఒకసారి పరిశీలన చేస్తే, ఎఫ్సి పత్రికలో 4వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాలు రాయబడి ఉన్నాయి. ఆ వచనాల్లో ఏముందంటే, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు కొన్ని ప్రాచీన ప్రతుల్లో మొదట అని కూర్చబడి ఉన్నది. దిగనని భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థం ఇచ్చుతున్నది కదా అనేసి అక్కడ ఉండి, ఆ తర్వాత 10వ వచనంలో దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములు అన్నింటికంటేనూ మరి పైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనేసి ఈ వచనాల్లో రాయబడి ఉన్నాయి. అయితే ప్రియులరా, ఈ వచనాలను బట్టి మన ప్రియులు చెప్తుంది ఏంటంటే, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయాడు అనేసి. అంటే యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది ఆరోహణం అంటే పైకి వెళ్ళిపోయినప్పుడు, ఆరోహణం అంటే పైకి వెళ్ళటం, అవరోహణం అంటే కిందకి దిగటం. ఆరోహణమైనప్పుడు ఏం చేశాడంట? చెరగా పట్టుకుపోయాడు. అయితే ఈ చెర ఏది? యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర ఏంటి అనేసి మన ప్రియులు చెప్పే మాట ఏంటంటే, ఈ అబద్ధ బోధకులు చెప్పే మాట ఏంటంటే, ఈ చెర అంటే పరదేశు. యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది సెలవులో ఉన్న దొంగతో ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా నిశ్చయంగా పరదేశంలో ఉండు అని చెప్పాడు. కాబట్టి యేసుక్రీస్తు అదే రోజు పరదేశకు వెళ్ళాడు. పరదేశు అనేది ఒక చెర. ఆ చెరలో ఉన్న వారికి బోధ అవసరము. వాళ్ళకి వెళ్ళి బోధ చేశాడు. బోధ చేసి వాళ్ళకి పాప క్షమాపణ, విమోచన కలగజేసి వాళ్ళ చెరగా తీసుకుపోయి ఆ 3వ ఆకాశంలో పెట్టాడని, కొంతమంది పరలోకంలో పెట్టేశాడని, కొంతమంది పరలోకానికి కింద పెట్టేశాడని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. అయితే ప్రియులరా, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర ఏది? చెరగా పట్టుకుపోయాను అనేసి
ఉంది కదా, చెరగా పట్టుకుపోయిన చెర ఏది అనేసి మన అబద్ధ బోధకులు చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళ మాట ఏంటంటే, యేసుక్రీస్తు పరదేశికి వెళ్ళినప్పుడు పరదేశికి వెళ్ళి వాళ్ళకి బోధ చేశాడు, వాళ్ళకి విమోచన కలిగజేశాడు. వాళ్ళకి రక్షణ లేదు, పరదేశంలో ఉన్నారు కానీ వాళ్ళు చెరపట్టబడి ఉన్నారు, రక్షణ లేదు పరదేశంలో ఉన్న వాళ్ళకి. యేసుక్రీస్తు వెళ్ళి బోధించి వాళ్ళకి రక్షణ కలిగజేశాడు అని బోధించేటటువంటి పరిస్థితి. దానికి వాళ్ళు చూపించే వచనాలు ఏంటంటే, ఇక్కడ చూడండి, పరదేశంలో ఉన్న మృతులకు యేసుక్రీస్తు సువార్త ప్రకటించాడని నమ్ముతున్నారు వాళ్ళు, అసత్య బోధకులు నమ్ముతూ దానికి ఒక వచనం చూపిస్తూ ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:6 మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ఎవరికి సువార్త ప్రకటించబడింది? మృతులకు సువార్త ప్రకటించబడింది. ఏ మృతులకి వీళ్ళు ఏ మృతులు అంటే, ఈ అబద్ధ బోధకులు చెప్తుంది ఏంటంటే, ఈ మృతులు ఎవరంటే పరదేశంలో ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ పరదేశంలో ఉన్న మృతులు కాదు, జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులుగా ఉన్నవారు అంటే బ్రతికుండి కూడా చనిపోయినటువంటి వారు, బ్రతికుండి కూడా చస్తే నరకానికి వెళ్ళేవాళ్ళు, బతికుండి కూడా నిత్య జీవానికి వారసులు కానిటువంటి వారు. వీళ్ళు ఎవరు అంటే శరీరాలు కలిగిన వాళ్ళు. అందుకని ఇక్కడ రాయబడిందంటే మృతులు అంటే జీవించున్నామన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులుగా ఉన్నటువంటి ఆ మృతులు శరీర విషయంలో మానవరీత్యా తీర్పు అంట. శరీర విషయంలో మానవరీత్యా తీర్పు ఏంటి? దేవుడు శరీరానికి ఏం తీర్పు తీర్చాడు? నీవు మన్ను కనుక తిరిగి మన్ను అయిపోతా ఉన్నాడు. అది పొందినట్లును ఆత్మ విషయంలో దేవుని బట్టి జీవించినట్లును వారికి కూడా సువార్త ప్రకటించబడింది. ఎవరికి సువార్త ప్రకటించబడింది? మృతులకు సువార్త. ఏ మృతులు? శరీరాల్లో ఉన్న మృతులు అనేసి బైబిల్లో ఇక్కడ చెప్తుంటే, ఈ సైతాను బోధకులు యేసుక్రీస్తు సిలువలో మృతి పొంది పరదేశికి వెళ్ళాడు, పరదేశంలో మృతులు ఉన్నారు, ఆ పరదేశంలో వాళ్ళకి రక్షణ లేదు, వాళ్ళకి వెళ్ళి యేసుక్రీస్తు బోధ చేసి వాళ్ళకి విమోచన కలిగజేసి వాళ్ళని చెరగా తీసుకుపోయి ఎక్కడో పెట్టేశాడు, మూడో ఆకాశంలోనో పరలోకంలోనో ఇంకా ఎక్కడెక్కడో రకరకాలుగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు నమ్ముతూ వాళ్ళు చెప్తున్నటువంటి ఆ సిద్ధాంతానికి ఇది సరిపోదు. ఇది ఏ మృతులు అంటే శరీరాల్లో ఉన్నటువంటి మృతుల గురించి చెప్పబడింది. కానీ ఇదే బైబిలే చూపిస్తూ బైబిల్ చెప్పని సంగతుల్ని వాళ్ళు అమాయకుల్ని మోసం చేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ మా ప్రియులారా, ఇక్కడ మనం చూస్తే ఈ అబద్ధ బోధకులు ప్రకటించుతున్న ఈ బోధ అసత్యమేనని లేఖనాలను బట్టి మనము నేర్చుకుందాం. ఈ లేఖనాలను బట్టి అసత్యము. మనము ఈ పాఠంలో యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర పరదేశు కాదు అనే అంశాన్ని మనం గతంలో కూడా నేర్చుకున్నాం. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర ఏంటి అంటే అది పరదేశి కాదు, అసలు పరదేశే చెర కాదు. పరదేశంలో నీతిమంతులు ఉంటారు కానీ అనీతిమంతులు ఉండరు. పరదేశికి వెళ్ళిన వాడు రెడీ టు పరలోకం వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మరి పరదేశంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి రక్షణ కావాలని చెప్పేటటువంటి వీళ్ళకి రక్షణ లేదు. ఎవరైతే పరదేశంలో ఉన్న వాళ్ళకి రక్షణ అవసరము అని చెప్పే వాళ్ళకే రక్షణ లేదు, వాళ్ళకి రక్షణ అవసరం. వీళ్ళు బోధకులైనా ఎవరైనా సరే వీళ్ళు రక్షణ లేని వాళ్ళు. నేర్చుకోవాలి బైబిల్, ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు. ఏదో బుక్కులు చదివో లేకపోతే ఎవరో చెప్పిన మాటలేనో చెప్తే మరణకరమైన పాపంలో ఉంటారు. అయితే ప్రియులరా, మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడని చెప్పబడి ఉంది అని చెప్పుకుంటూ వచ్చి, ఆరోహణమైనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననే అర్థమిచ్చుతున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరిపైగా ఆరోహణమైన వాడునై ఉన్నాడు అనేసి రాయబడిన లేఖనాల్ని తప్పుగా అర్థం చెప్పేటటువంటి పరిస్థితి మన అబద్ధ బోధకులకి మరి కలుగుతుంది. ప్రియులరా, పై వచనమును బట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయాడు అనేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చెరగా అయితే ప్రియులరా, మరి
పై వచనమును బట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడు. ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ చదువుతున్నప్పుడు, లేకపోతే బైబిల్ విశ్లేషణ చేస్తున్నప్పుడు, బైబిల్ చెప్తున్నప్పుడు మనము రాయబడిన వచనాలని మనం చాలా క్షుణ్ణంగా పరిశీలనగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఆ అర్థం చేసుకున్న తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే మరణకరమైనటువంటి పాపంలో ఉండేటటువంటి అవసరం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే పరదేశు అంటే పాతాళ లోకంలో పరదేశు ఉంది, ఆ పరదేశంలో ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడు అంటున్నారు. అయితే ఇక్కడ మనం చూద్దాం, కొన్ని ప్రశ్నలు వేసుకుందాం. తర్వాత ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుని పోయాడు. తర్వాత చెరను చెరగా పట్టుకుని పోయి చెరను చెరగా పట్టుకుని పోయిన చెరేది, ఏ చెరను చెరగా పట్టుకుపోయాడు, ఆ చెరేది చెరగా పట్టుకుపోయిన చెరేది, ఎక్కడ ఉన్న మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. మనుషులకు ఈవులు అనుగ్రహించబడిన రాయబడి ఉన్నది కదా, ఎక్కడ ఉన్న మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. మనుషులకు అనుగ్రహించబడిన ఈవులేంటి, ఎలాంటి ఈవులు అనుగ్రహించాడు అనే సత్యాన్ని మనం తెలుసుకున్న వలన వాటన్నింటికంటే ముందుగా మనము మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటిని ఇప్పుడు మనం నేర్చుకుందాం. బైబిల్ చదవటం అంటే ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతుల్ని ప్రకృతి సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటే చాలా ఎఫెక్ట్ అవుద్ది. చాలా అన్ని అసత్యాల్ని మనం బోధించేటటువంటి వారంగా ఉంటాం. దేవునికి శత్రువులుగా మనం మిగిలిపోయి తెలుసుకోవాలి. మనం చూడండి, ఆ రిఫరెన్స్ని బట్టి అంటే 8, 9, 10 ఆ వచనాన్ని బట్టి మనం చూస్తే మనకి ఎన్ని ప్రశ్నలు వస్తాయి. మనం చూడండి, ఇన్ని ప్రశ్నల్ని మనం వేసుకుని ఈ ప్రశ్నలన్నింటికి మన సమాధానాన్ని వెతికితే తప్ప మనకి ఆ వచనాల్లో ఉన్నటువంటి సారాంశము మనకి అర్థమవుదు. అయితే ఇక్కడ ప్రియులారా మనకు ఇంకా చూద్దాం, ఏంటి మనం నేర్చుకోవాల్సిన సంగతులు. యేసుక్రీస్తు ఆరోహణమైనప్పుడు ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడు. రెండో పాయింట్, యేసుక్రీస్తు భూమి మీద ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడా. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడా, లేకపోతే యేసుక్రీస్తు వారు పాతాళ లోకంలో ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడా. చెరను చెరగా పట్టుకుపోయాడంటే ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుపోయాడు. ఇది మనం ఆలోచించాలి. మనకు అవన్నీ రావాలి. దానికంటే ముందు మనకి ఇంకో ప్రశ్న రావాలి. ఏంటంటే యేసుక్రీస్తు వారు భూమి మీద చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం వివరించుతున్నదా. యేసుక్రీస్తు వారు ఎక్కడ చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. పాతాళ లోకంలో లేకపోతే పరదేశంలో చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వివరించబడి ఉందా. ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ప్రేమదుడు చూడండి ప్రియులరా, ఇంకా క్వశ్చన్లు వేద్దాం. యేసుక్రీస్తు పాతాళ లోకంలో చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథంలో వివరించబడిందా. యేసుక్రీస్తు ఎక్కడ చేసిన పరిచర్యను గురించి బైబిల్ గ్రంథం ప్రవచనాలు కానీ ఇవన్నీ కానీ యేసుక్రీస్తు భూమి మీద జరిగించిన కార్యాల గురించి ప్రవచనాలు ఉన్నాయా, లేకపోతే పాతాళ లోకంలో లేకపోతే పరదేశంలో అక్కడ ఏదో పరిచర్య జరిగించాడు, వాళ్ళకి బోధ చేశాడు అనేసి బైబిల్లో ఎక్కడైనా ప్రవచనాలు ఉన్నాయా, లేకపోతే ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు. ఎక్కడ ప్రవచనాలు లేవు, ఎక్కడ లేదు. కానీ ఎక్కడ పరిచర్య చేస్తానికి, ఎక్కడ ఉన్న చెరను చెరగా పట్టుకుపోతానికి యేసుక్రీస్తు చెరగా పట్టుకుపోయాడు యేసుక్రీస్తు. అంటే మన అమాయకులు ఏమంటున్నారంటే ఎవడో చెప్పిన బోధ నేను బుర్రలకు ఎక్కిచ్చేసి వీళ్ళు ఏమంటున్నారంటే ఎక్కడున్న చెరనంటే వీళ్ళు పరదేశం ఒక చెర. ఈ చెరను ఈ యేసుక్రీస్తు సెలవు మీద నుంచి పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళి ఆ చెరను వాళ్ళకి బోధ చేశాడు. బోధ చేసి చెరగా పరదేశం అనే చెరగా పట్టుకుపోయాడు అని చెప్పేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది.
ప్రియులారా, మరి బైబిల్ గ్రంథములో క్రీస్తుని గురించి వ్రాయబడినటువంటి వచనముల్లో యేసుక్రీస్తు ఏ చెరలోనున్న వారిని విడిపించునని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రవచనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు చెరలో ఉన్న వారికి విడుదల కలిగజేస్తాడు అనేసి. ఎక్కడ ఉన్న చెరలో ఉన్న వారికి విడుదల కలిగజేస్తాడు? భూమి మీద చెరలో ఉన్న వారిని గురించా, పాతాళ లోకంలో లేకపోతే పరదేశంలో చెరలో ఉన్న వారిని గురించా, ఎక్కడ ఉన్న చెరలో ఉన్న వారిని గురించి చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఎఫ్సీ పత్రిక 4:8 అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించబడినని చెప్పబడి ఉన్నది అంటాడు. అయితే పై వచనంలో, ఇప్పుడు మనం చదివిన వచనంలో వ్రాయబడినటువంటి చెర అనేది ఏది? ఏ చెర? యేసుక్రీస్తు వారు ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఏ చెరగా పట్టుకుపోయాడు? యేసుక్రీస్తు వారు దేని చేత దేనిలో బంధించబడిన వారిని విమోచించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకసారి ఆలోచించాలి. దేనిలో బంధించబడిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఏ చెరను చెరగా పట్టుకుని పోయాడు? ఇవన్నీ మనకి ప్రశ్నలు రావాలి. అనామత్తుగా ఏదో మనకి నోటుకొచ్చింది, మనం అనుకున్నది, లేకపోతే ఎవడో చెప్పింది, ఇవన్నీ మనం చెప్పేస్తానికి ప్రయత్నం చేయొద్దు. అయితే ఇక్కడ మనం చూడండి ప్రియులారా, ప్రశ్న, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికి ఈ లోకంలో ఉన్న మనుషులను చెరపట్టిన చెర ఇది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులను చెరపట్టిన చెర ఇది. చెరపట్టిందా ఈ లోకంలో ఉన్న మనుషుల్ని? అయితే ఆ చెర ఇది. ఏ చెరపట్టింది? ఇవన్నీ మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అలాగే మరొక ప్రశ్న, యేసుక్రీస్తు వారు చెరగా పట్టుకుని పోయి ఎక్కడ ఉన్న మనుషులకు ఈవులు అనుగ్రహించాడు? ఈవులు అనుగ్రహించబడినని చెప్పబడి ఉన్నది కదా, అనేసి ఉంది కదా. ఎక్కడ ఉన్న మనుషులకు ఈవులు అనుగ్రహించాడు? ఇది నేర్చుకోవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడ ఉన్న మనుషులకు ఈవులు అనుగ్రహించాడు. అయితే ఇంకా మనం చూస్తే పరదేశ అనేది చెర కాదు, చెరలో అనీతిమంతులు ఉంటారని, పరదేశంలో నిద్రించిన నీతిమంతులు ఉంటారనే సంగతి మనం గత పాఠంలో మనం నేర్చుకున్నాం. పరదేశం అనేది చెర కాదు. చెరలో ఎవరు ఉంటారు? అనీతిమంతులు ఉంటారు. పరదేశంలో ఎవరు ఉంటారు? నీతిమంతులు ఉంటారు. యేసుక్రీస్తు నీతిమంతుడైన యేసుక్రీస్తు సెలవులో మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. పరదేశం అనేది నిద్రించిన నీతిమంతులు నెమ్మది పొందే స్థలము పరదేశం అనేది. యేసుక్రీస్తు వారు కూడా అక్కడికే వెళ్ళాడు. అయితే మనం పరిశీలన చేద్దాం. అలాగైతే యేసుక్రీస్తు వారు ఏ చెరగా పట్టుకొని పోయాడు? మన ముందు ఒక పెద్ద సమస్యగా ఉంది. యేసుక్రీస్తు వారు సెలవులో మృతి పొంది ఏ చెరగా పట్టుకుపోయాడు? ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులు అనుగ్రహించబడినని చెప్పబడి ఉన్నది కదా అంటాడు. ఏ చెరగా ఆరోహణమైనప్పుడు ఏ చెరగా పట్టుకుపోయాడు? ఏ మనుషులకు ఈవులు అనుగ్రహించాడు? అనుగ్రహించిన ఈవులేంటి? ఇవన్నీ కూడా మనం బైబిల్లోంచి మనం చాలా స్పష్టంగా నేర్చుకుందాం. ప్రియులారా, కంగారు పడద్దు. అసత్య బోధ వినేసి మన మైండ్ చెడగొట్టేసుకున్నాం. అయితే ఇప్పుడు చూద్దాం. అయితే అలాగైతే యేసుక్రీస్తు వారు ఏ చెరగా పట్టుకుపోయాడు, దాని గురించినటువంటి సంపూర్ణ వివరణ అనేది మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. చాలా జాగ్రత్త. ఇది చాలా ఆలోచించుతూ దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. మనం ఎట్ట పడితే అట్ట ఈనుకుంటూ ఏదో పనులు చేసుకుంటూ ఈనుకుంటూ చూస్తే అది అర్థం కాదు. దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ పెట్టి ఈనుకుంటా, రాసుకుంటా, పరిశీలించుకుంటా ఉండాలి. అప్పుడే మనకు అర్థమవుద్ది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే సమయానికి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీలకి ఒక చట్టాన్ని ఇచ్చాడు. ఆ చట్టం ఏంటి? ధర్మశాస్త్రము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికే ఇశ్రాయేలీలకి ఒక చట్టం ఇవ్వబడింది. అది ఎవరు ఇచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఎవరి ద్వారా ఇచ్చాడంటే మోషే ద్వారా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలీలకి ఇచ్చాడు. ఇశ్రాయేల్కి ఏంటి అది అంటే చట్టము.
ఏంటి ఆ చట్టము అంటే ధర్మశాస్త్రము. దాన్నే మొదటి నిబంధన అని, పాత నిబంధన అనేసి, మోషే ధర్మశాస్త్రం అని, ఇట్లా రకరకాల ఒకే చట్టానికి వివిధమైనటువంటి పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికే ఇశ్రాయేలీలకి ఒక చట్టము యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పటికే ఇశ్రాయేలీలకి ఒక చట్టము అమల్లో ఉంది. ఏంటి ఆ చట్టం అంటే ధర్మశాస్త్రం. ఎక్కడ రాయబడి ఉందంటే యోహాను సువార్త 1:17లో ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడినది. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా. ఎవరికి అంటే ఇశ్రాయేలీలకు అనుగ్రహించబడింది. ఇశ్రాయేలీలకు అనుగ్రహించింది అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే సమయానికే మనుషులందరూ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడ్డారు. సమస్య ఇది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేటప్పటికే ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడ్డారు. పాపం అనే చెరగా పట్టుకుపోయాడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి. పరదేశ అనే చెరన కాదు. ఎంత ఏమనాలో వీళ్ళని అర్థం చూడండి. ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరగా పట్టుకుపోయాడు. పాపం అనే చెరగా పట్టుకుపోయాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులందరూ ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడి ఉన్నారు. పాపం అనే చెరలో బంధించబడి ఉన్నారు. ఇంకా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే సమయానికి మనుషులందరూ ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో ఎందుకు బంధించబడి ఉన్నారు? ఎందుకు బంధించబడి ఉన్నారు? రీజన్ చెప్పాలి. మీరు ఏదో మనం చెప్పేస్తే సరిపోదు. ఎందుకు బంధించబడి ఉన్నారు అనేది మనం చెప్పాలి. అది కూడా మనం నేర్చుకుందాం. ఎందుకు బంధించబడి ఉన్నారు? పాపం అనే చెరలో ఎందుకు బంధించబడి ఉన్నారు? ప్రశ్న. ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రము ఇస్తే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో ఎందుకు బంధించబడ్డారు? చూడండి, ఇది కూడా ప్రశ్నే. ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చాడు, బాగానే ఉంది. అయితే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో ఎందుకు బంధించబడ్డారు? అడుగుతారు మొన్నే జనాలు అడుగుతారు. అడిగితే దానికి మిమ్మల్ని హేతువుడికి ప్రతి వారికి సాత్వికంతో సమాధానం బద్దులమై ఉన్నాం. చెప్దాం. అయితే ప్రియులరా, ఈ సంగతి మనకు తెలవాలంటే మొదట ధర్మశాస్త్రాన్ని గురించిన సంపూర్ణ అవగాహన రావాలి. నేను ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా పరిశీలన. మీకు కొత్త నిబంధన అర్థం అవ్వాలంటే పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి సంగతులు అర్థమవ్వాలి, క్షుణ్ణంగా అర్థమవ్వాలి. కొత్త నిబంధన నీకు అర్థమవ్వాలంటే, కొత్త నిబంధనలో రాయబడిన సంగతులు అర్థమవ్వాలంటే ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి సంగతులు, ధర్మశాస్త్రాన్ని గురించిన సంపూర్ణ అవగాహన మనకు ఉండాలి. ధర్మశాస్త్రాన్ని గురించి సంపూర్ణ అవగాహన లేకపోతే మనకి కొత్త నిబంధనలో రాయబడిన సంగతులు, మన గురించి రాయబడిన సంగతులు కూడా మనకి అర్థం కాదు. అయితే ప్రియులరా, చూద్దాం. కనుక మొదట మనము ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం నేర్చుకుందాం. ధర్మశాస్త్రాన్ని గురించి నేర్చుకోవాలంటే మొట్టమొదటి మనం ఏం నేర్చుకోవాలంటే ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి మనం నేర్చుకుంటానికి ప్రయత్నం చేద్దాం. ధర్మశాస్త్రము మంచిదా కాదా? ఎందుకంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీకి ధర్మశాస్త్రం ఇచ్చాడు కనుక ధర్మశాస్త్రము ఇశ్రాయేలీని పాపం అనే చెరలో బంధించింది అంటే మరి ఆ ధర్మశాస్త్రం మంచిది కాదా? దాని యొక్క ఔన్నత్యం ఏంటి? దాని యొక్క గొప్పతనం ఏంటి? ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన అడుగుతారు ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యము. ధర్మశాస్త్రం ఎలాంటిదంట? ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది. ధర్మశాస్త్రము ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది ఉన్నది, యథార్థమైనది, జ్ఞాన సత్య స్వరూపము అయినది, నీతికి కారణమైన నియమము. ఇన్ని విధాలుగా బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం యొక్క ఔన్నత్యాన్ని గురించి రాయబడి ఉంది. ఎక్కడెక్కడ రాయబడి ఉంది ఏంటి అనేసి మనం కొన్ని మాటలు మనం చూద్దాం. ధర్మశాస్త్రాన్ని గురించి జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము అనేసి బైబిల్లో ఉంది. రోమపత్రికలో 2:19 వచనాల్లో జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి. ధర్మశాస్త్రం ఎలాంటిది? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము. ఇంకా మనం చూస్తే ధర్మశాస్త్రం ఎలాంటిదంటే
ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ఎక్కడుందన్నమాట? రోమపత్రిక 7వ అధ్యాయం 12వ వచనంలో. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలదియు ఉత్తమమైనది ఉన్నది అంటాడు. ఇంకా ధర్మశాస్త్రం ఎలాంటిది అంటే రోమపత్రిక 9:37లో కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది. ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఉత్తమమైనది, నీతి గలది, యథార్థమైనది అనేసి. ఇంకా ధర్మశాస్త్రం ఎలాంటిదంటే నీతికి కారణమైన నియమము. ఇశ్రాయేలీయులు వెంబడించింది ఏ నియమము అంటే ఇక్కడ చెప్తున్నాడు రోమపత్రిక 9:37లో. అయితే ఇశ్రాయేలీయులు నీతికి కారణమైన నియమమును వెంటాడినను అంటాడు. అంటే ఇశ్రాయేలు వెంటాడింది ఏంటి? నీతికి కారణమైన నియమము. ధర్మశాస్త్రము నీతికి కారణమైన నియమము. యేసుక్రీస్తు కూడా ఇంకా మనం చూస్తే రోమపత్రిక 7:10లో అక్కడేమనుంది? అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ అంటాడు. జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనపడిను. ధర్మశాస్త్రము జీవార్థమైన ఆజ్ఞ అంటున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5:39లో కూడా చెప్తున్నాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలవని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నారు, అయితే అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుతున్నవి. అంటే లేఖనాల్లో ఏముందంటే నిత్య జీవం ఉంది, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలవని పరిశోధిస్తున్నారు అనేసి అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మన ఇవన్నీ చదివిన తర్వాత, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మనకు ఒక ప్రశ్న రావాలి. ఏంటంటే ఇలాంటి జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము వలన ఇశ్రాయేలీయులు పాపమనే చెరలో ఎందుకు బంధించబడ్డారు? మరి ధర్మశాస్త్రము మంచిదే అయితే ధర్మశాస్త్రం వల్ల ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో ఎందుకు బంధించబడ్డారు? ఇది మనకి ప్రశ్న రావాలి. అయితే ఈ సంగతి మనము తెలుసుకోవాలంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రము యొక్క స్వభావము మనము తెలుసుకోవాలి. ధర్మశాస్త్రానికి స్వభావము చూడండి, కరెంటు మంచిదా కాదా అంటే చాలా మంచిది. కానీ కరెంటు యొక్క స్వభావాన్ని తెలుసుకోకుండా కరెంటును ఉపయోగిస్తే కరెంటు మన చంపుద్ది. అలాగే ప్రియులరా, ధర్మశాస్త్రానికి ఒక స్వభావం ఉంది. ఏంటి ఆ స్వభావము? ఆ స్వభావాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుతుంది, కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు అంట. ఏంటంట? ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియపరచబడుద్ది, పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. ఇక్కడ మనం చూస్తే ఎలాంటిదంట ధర్మశాస్త్రము? ఒక ఎక్స్రే ఉంది కదా, ధర్మశాస్త్రము ఒక ఎక్స్రే లాంటిది. ఎక్స్రే లాంటిది. అయితే ఎక్స్రే ఏం చేస్తుంది? రోగము ఎక్కడుందో చెబుతుంది, రోగము యొక్క పరిమాణమును చెప్తుంది. ఎక్స్రే రోగాన్ని తగ్గించలేదు. అదే విధముగా ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటి తెలియపరుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. ఇది ముఖ్యంగా గమనించాలి. ధర్మశాస్త్రము మంచిదే, కానీ ధర్మశాస్త్రము అది పాపము, ఇది చేయకూడదు, ఇది తప్పు అనేసి పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది, కానీ పాపాన్ని తీసివేసే బలం మాత్రం ధర్మశాస్త్రానికి లేదు. ఎక్స్రే ఎలా అయితే రోగాన్ని తగ్గించలేదో అలాగే ధర్మశాస్త్రము పాపాన్ని తీసివేయలేదు. పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది. చూద్దాం ప్రియులరా, ఇంకా మనం చూద్దాం. అయితే ధర్మశాస్త్రమును ఎందుకు ఇచ్చాడంటే అతిక్రమములను నిరోధించడానికి ఇచ్చాడు. అయితే అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు అనేసి మనం ప్రశ్నిస్తే, ధర్మశాస్త్రం ఎందుకంటే అతిక్రమాలు నిరోధించడానికి ఇచ్చాడు. ఒక చట్టం ఇచ్చాడంటే ఎందుకు ఇచ్చాడు? నేరాలు జరగకుండా ఉండటానికి. అంటే చేసిన అతిక్రమాలని తగ్గించడానికి కాదు. చేసిన అతిక్రమాలు ఉంటాయి కదా, ఆ అతిక్రమాలని తగ్గించడానికి, నిరోధించడానికి, లేకుండా చేస్తానికి కాదు. మరి ఎందుకు అంటే నువ్వు చేసేది అతిక్రమము, నువ్వు చేసేది తప్పు అని తెలియపరచడానికే ధర్మశాస్త్రం ఉంది. చేసిన అతిక్రమములను తీసివేయటానికి కాదు, అతిక్రమములను పరిహరించడానికి కాదు, అతిక్రమములను తెలియపరచడానికే ధర్మశాస్త్రము.
ఏది అతిక్రమమో తెలియపరచడానికే ఈ ధర్మశాస్త్రం ఉంది. ఇది ధర్మశాస్త్రం యొక్క స్వభావము అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ధర్మశాస్త్రము దీని గురించి కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం. ఏంటంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఏంటిదో నాకు తెలియపరచబడుతుంది అంటాడు. ధర్మశాస్త్రం వల్ల ఏం చెప్తుంది, ఏం తెలుస్తుంది అంటే పాపము, ఇది చేయొద్దు, ఇది పాపము, ఇది తప్పు అనేసి తెలియపరుస్తుంది. రోమాపత్రిక 3:20లో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడనే తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టుదో నాకు తెలియబడుతున్నది. ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఎందుకు అంటే ధర్మశాస్త్రము వలన పాపం అంటే ఏంటో తెలియపోతుంది. ఎక్స్రే వలన, ఎక్స్రే తీయటం వలన రోగం తగ్గిపోదు. మరి ఎందుకు ఎక్స్రే అంటే రోగం ఎక్కడుందో తెలుసుకుంటానికి. అలాగే ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డంట. మరి ఏంటి ధర్మశాస్త్రం చేసేది అంటే ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటి అని తెలియపరుస్తుంది. ఇంకా మనం చూస్తే ధర్మశాస్త్రం వల్ల కానీ పాపం అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును అంటాడు. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుందంట, పాపం అంటే ఏంటో తెలుస్తుందంట. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును అనేసి అక్కడ ఉంది. ఎక్కడుందన్నమాట? రోమాపత్రిక 7:7 కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమైన అట్లని రాదు, ధర్మశాస్త్రము వలననే కానీ పాపమనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా నాకు తెలియకపోవును. చూడండి ఏం చేస్తుందంట ధర్మశాస్త్రము అంటే ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకంలోనికి ఉంది. ధర్మశాస్త్రం వల్ల మరి లోకంలో ఉన్న ప్రజలు పాపం అనే చెరలో బంధించబడి ఉన్నారు అని చెప్తుంటే ధర్మశాస్త్రం పాపం అయిందా? కాదు, అట్లని రాదంటాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము వలననే కానీ పాపం అనగా ఎట్టుందో నాకు తెలియకపోదు. ధర్మశాస్త్రం వల్ల ఏం తెలుస్తుందట, పాపం అంటే ఏంటో తెలుస్తుంది. చట్టం ఉంది, ఈ చట్టం వల్ల ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇది నేరము అనేసి చట్టం వల్ల మనకు తెలుస్తుంది. ఇక్కడ కూడా ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టుదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశ అనగా ఎట్టుదో నాకు తెలియకపోవునట్టు. ఆశింపవద్దు అంటే అనే ధర్మశాస్త్రం చెప్పింది కనుక దురాశ అంటే ఏంటి అనేది నాకు అర్థమైంది, నేను తెలుసుకోగలిగాను అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇంకా మనం చూస్తే రోమాపత్రిక 3:20లో చూస్తే ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో నాకు తెలియబడుతున్నది. ఎక్స్రే వల్ల ఎవ్వరికి కూడా రోగం తగ్గదు. ఖాళీ ఎక్స్రే దిగితే రోగం తగ్గిపోయింది అంటే కుదరదు. ఖాళీ ఎక్స్రే దిగి వచ్చేసి నాకు రోగం తగ్గిపోయిందండి, డాక్టర్ గారు ఎక్స్రే దిగమన్నాడు, నేను ఎక్స్రే దిగాను, ఎక్స్రే దిగిన తర్వాత నాకు గుండె నొప్పి కొద్దిగా తగ్గిపోయింది అని ఎవరన్నా అంటే నవ్వుతారు మనం. కాబట్టి ధర్మశాస్త్రం విషయంలో కూడా మనం చూస్తే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు కూడా ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. మరి ఏంటి, ధర్మశాస్త్రము వలన పాపం అంటే ఏంటో నాకు తెలియబడుతుంది. ధర్మశాస్త్రం వలన ఏం తెలుస్తుంది మనకి, పాపాన్ని తీసివేస్తానే కాదు, పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది అనేసి పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ప్రియులరా, ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియపరుస్తుంది కానీ పాపాన్ని తీసివేసే బలం ధర్మశాస్త్రానికి లేదు. ఇది ధర్మశాస్త్రం యొక్క స్వభావము. ధర్మశాస్త్రము మంచిదే కానీ దానికి ఒక స్వభావం ఉంది. పాపమనగా ఎట్టిదో తెలియపరుస్తుంది కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా చూద్దాం. అంత మాత్రమే కాదు, ఏం చేస్తుంది ధర్మశాస్త్రం? అంత మాత్రమే కాదు కానీ ఈ ధర్మశాస్త్రము మాటికి ఈ ధర్మశాస్త్రాన్ని మాటికి అతిక్రిస్తే అంటే పద్దాక అతిక్రమిస్తానే ఉంటుంటే ఏం జరుగుద్ది అంటే పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపం అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంది. చూడండి,
పాపము ఆరోపిస్తపడుద్ది. ఆ తర్వాత ఇంకా మళ్ళీ చేసామనుకోండి, అత్యధికమైన పాపం, ఇంకా పాపం ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంది. అత్యధికమైన పాపము అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటాడు. ఎక్కడుంది ఆ మాటలో? ఎక్కడుంది? పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపము నిమిత్తము అది నాకు మరణకరమైన. రోమపత్రిక 7:13 ఉత్తమమైనది నాకు మరణకరమైన అట్లని రాదు. అట్లయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము పాపమైనట్టు ఒకప్పుడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపముకు నిమిత్తము అది నాకు మరణకరము ఆయన అంటాడు. చూడండి, చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఉత్తమమైనది మరణకరమైనదా అట్లని రాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలిగజేయచ్చు. పాపము పాపమగు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలంగా అత్యధికమైన పాపమగు నిమిత్తము అది నాకు మరణకరం. పాపం అంటే ఆజ్ఞ మూలంగా ఏమవుతుంది? అత్యధికమైన పాపము అవుద్ది. మాటి మాటికి దాన్ని అతిక్రమిస్తే అత్యధికమైన పాపము ఆరోపించబడేటటువంటి పరిస్థితి ఉంది. రోమపత్రిక 7:11 ఏలైనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకొని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. పాపమంట ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చింది అనేసి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఉదాహరణకి మనం చెప్పాం కదా, ధర్మశాస్త్రం ఎలాంటిదంటే చూద్దాం, ఒక ఎక్స్రే లాంటిది ధర్మశాస్త్రం. ఉదాహరణ చూద్దాం. గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో చూపించడానికి ఊరు నుండి మన ఇంటికి ఒక వ్యక్తి లేకపోతే చుట్టం వచ్చాడు. అయితే హాస్పిటల్కి వెళ్ళి వస్తానని చెప్పి ఆసుపత్రికి వెళ్ళి వచ్చాడు. ఆసుపత్రికి వెళ్తానన్నాడు పొద్దునే, మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత మనము అడుగుతాం కదా, ఏం చేశారు, ఏమైంది, ఆసుపత్రికి వెళ్ళావు కదా అని మనం అడిగితే ఆ వ్యక్తి ఏం చెప్తాడు ఒకసారి ఆలోచింది. ఏం చెప్తాడు? డాక్టర్ గారు ఎక్స్రే దిగమన్నారు, ఎక్స్రే తీశారు, ఎక్స్రే దిగిన తర్వాత కొద్దిగా నొప్పి తగ్గింది అని అంటాడు. తగ్గుద్దా? ఎక్స్రే నొప్పి తగ్గించేస్తుందా? నొప్పి తగ్గదు. అలాగే ధర్మశాస్త్రం కూడా పాపమనగా ఎటుదే తెలియపరుస్తుంది కానీ పాపాన్ని చేసిన పాపాన్ని తీసివేసే బలం ధర్మశాస్త్రానికి లేదు. ఇది గమనించాలి. అందుకనే ధర్మశాస్త్రానికి ఆ స్వభావం ఉంది. అయితే ఎక్స్రే దిగితే నొప్పి తగ్గిపోతుందా? మనకు నవ్వు వస్తుంది కదా. అవును, ఎక్స్రే నొప్పి తగ్గిపోతుందా అంటే తగ్గిపోదు. ఎక్స్రే ఎందుకు తీస్తారు? రోగము మన బాడీలో ఎక్కడుంది, ఏ పరిమాణంలో ఉంది అని తెలుసుకోవటానికే ఎక్స్రే తీస్తారు. కానీ రోగాన్ని తగ్గించడానికి, రోగాన్ని తీసివేయటానికి ఎక్స్రే బిళ్ళలేసుకుంటేనే రోగం తగ్గుద్ది. మనకి ఉన్న రోగానికి తగ్గ బిళ్ళలు వేసుకోవాలి. ఎక్స్రే ఆ రోగాన్ని తీసివేయదు. రోగం వస్తే బిళ్ళలు వేసుకోవాలి. ఎక్స్రే తీసుకుంటే ఆ రోగము తగ్గిపోదు. ఎక్స్రే శరీర బలహీనతలను తెలియజేస్తుంది. శరీరంలో బలహీనత ఎక్కడుంది అనేది తెలియజేస్తుంది. ఆ రోగము మన బాడీలో ఎక్కడ ఉంది, ఎంత పరిమాణంలో ఉంది తెలుసుకోవడానికి మాత్రమే ఎక్స్రే పనికి వస్తుంది. ఎక్స్రే తీశారు, నాకు గుండె నొప్పి తగ్గిపోయింది అని అంటే మనకు నవ్వు వస్తుంది కదా. అవును, నవ్వు వస్తుంది. ఏంటి, ఎక్స్రే తీస్తే రోగం తగ్గిపోతుందా? తగ్గదు కదా. ఒకసారి ఆలోచించండి, ఎక్స్రే తీస్తే రోగం తగ్గుద్దా? తగ్గదు. ఇక్కడ మనం చూస్తే ఈ మన బాడీలో ఎక్కడెక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ రోగం ఉంది, ఆ రోగం యొక్క పరిమాణం ఏంటి అది తెలవటానికే ఈ ఎక్స్రే. అదేవిధంగా ప్రియులరా, ధర్మశాస్త్రము పాపం అనగా ఎటుతే తెలియపరచబడుతుంది కానీ పాపాన్ని తీసివేసే బలం మాత్రం ధర్మశాస్త్రానికి లేదు. ధర్మశాస్త్రం మంచిదా అంటే చాలా మంచిది. మరి ధర్మశాస్త్రానికి ఉన్న స్వభావం ఏంటంటే పాపం అంటే ఏంటో తెలియపరుస్తుంది కానీ పాపాన్ని తీసివేసే బలము ధర్మశాస్త్రానికి లేదు. రోమపత్రిక 3:20 ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడ్డు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఏంటో నాకు తెలియబడుతున్నది. ధర్మశాస్త్రం వల్ల పాపము అంటే ఏంటో
నాకు తెలియపరచబడుతుంది. అంత మాత్రమే. ఇంకా మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా తీర్చబడే అవకాశం ఉంది. ధర్మశాస్త్రం వలన శాపగ్రస్తులుగా కూడా తీర్చబడే అవకాశం ఉంది. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. మరి ఎవరు శాపగ్రస్తులుగా తీర్చబడతారంటే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడతారు. నీతిమంతులుగా తీర్చబడే అంటే ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞ ప్రకారం మనం జీవిస్తే నీతిమంతులుగానే ఉంటాం. మరి అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా ఉంటాం. చూద్దాం, ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా ఎంచబడతారు అంటాడు. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుడు మోషేతో అంటున్నాడు, ఏమంటున్నాడు? మీరు నా కట్టడలను నా విధులను అనుసరించవలను, వాటిని గైకొను వాడు వాటి వలన బ్రతుకును. నా కట్టడలో నా విధులను అనుసరించి నడుచుకోవాలి. వాటిని అనుసరించి వాడు గైకొను వాడు వాటి వలన బ్రతుకును అంటాడు. అంటే ధర్మశాస్త్రము చట్టాన్ని అనుసరిస్తే నీతిమంతులుగా తీర్చబడేటటువంటి అవకాశం ఉంది. అలాగే మనం చూస్తే లేవీకాండంలో 18వ అధ్యాయం 5వ వచనంలో మీరు నా కట్టడలను నా విధులను ఆచరించవలను, వాటిని గైకును వాడు వాటి వల్లనే బ్రతుకును, నేను యెహోవాను అనేసి అక్కడ చెప్తున్నాడు. మరొక వచనం చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 11వ వచనంలో అక్కడే ఉంది, నీతిమంతునికి నియమింపబడలేదు కానీ ఎవడ అని ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన, అంటే ధర్మానుకూలముగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించిన ధర్మశాస్త్రము మేలైనదని ఎరుగుదము. ధర్మానుకూలంగా ధర్మశాస్త్రాన్ని ఉపయోగించాలి. ధర్మశాస్త్రం ఏం చెప్పింది దాన్ని అనుసరించి జీవిస్తే ధర్మశాస్త్రము ఎలాంటిదంట? ధర్మశాస్త్రం మేలైనదే. అలాగే రోమపత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కాదు కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడతారు అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి ప్రవర్తించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఇలా మనం చూస్తే ప్రియులరా, ఇలా మనం చూస్తే అయితే ధర్మశాస్త్రాన్ని అతిక్రమించిన వారు పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇది మనం పరిశీలన. ధర్మశాస్త్రం అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారని నేర్చుకున్నాం. ఇప్పుడు ధర్మశాస్త్రమును అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడతారని మనం తెలుసుకుంటానికి కొన్ని వచనాలని, లేఖనాల్లోని కొన్ని వచనాలని పరిశీలన చేద్దాం. ప్రియులారా చూద్దాం. ఎక్కడంటే పౌలు గారు గలతీ పత్రికకి రాసిన 3వ అధ్యాయంలో 10, 11, 12 వచనాల్లో ఈ మాటలు ఉన్నాయి. చూద్దాం. చూడండి, 10వ వచనం, గలతీ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపమునకులోనే అన్నారంట. ధర్మశాస్త్రము విధించిన సంబంధులందరూ శాపానికిలో. ఎందుకయ్యా అంటే అక్కడే రాశాడు, ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడి ఉన్న విధులన్నీ చేయటందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఎందుకు ధర్మశాస్త్రము విధించిన క్రియల సంబంధులందరూ శాపానికిలోనే ఉన్నారు అంటే ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయటం ఎందు నిలకడగా ఉండాలి. ఉన్న 10 ఆజ్ఞలు ఇవ్వబడి ఉంటే 10 ఆజ్ఞలు కంటిన్యూగా అనుసరిస్తూ ఉండాలి. 10 ఆజ్ఞలు కంటిన్యూగా నిలకడగా ఉండాలంటే కంటిన్యూగా ఈరోజు అనుసరించాం, నిన్న అనుసరించాం, ఈరోజు అవసరం లేదనేది కాదు. ప్రతిరోజు అనుసరిస్తూ ఉండాలి, నిలకడగా ఉండాలి. ప్రతివాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడిగా అవుతాడంట. ఇంకా మనం చూస్తే గలతీ పత్రికలో 3వ అధ్యాయం 11, 12 వచనాలు, 11, 12 వచనాలు, ధర్మశాస్త్రము చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడ్డని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లే జీవిస్తాడట. అంటే ధర్మశాస్త్రం చేత ఎవడు కూడా దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండేటటువంటి పరిస్థితి లేదు అంటాడు. అలాగే ద్వితీయోపదేశకాండంలో 28-15 వచనంలో నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకుని వలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల
మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. మాట వినకపోతే ఏముంది? శాపాలన్నీ సంభవిస్తుందంట. అలాగే యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 10వ వచనము 11వ వచనము అక్కడ ఏమో రాయబడింది, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయును గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి ఎగును. చూడండి, ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి. విచరించవద్దని చెప్పిన వాడు నరహత్య చేయవద్దని చెప్పిన కనుక నీవు విచరించకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివైతివి. కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతా గైకుని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా తప్పిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ధర్మశాస్త్రము గురించి మనం ఆలోచిస్తే, ధర్మశాస్త్రాన్ని గురించి మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రము మొన్న నీతిమంతులుగా తీర్చబడే పరిస్థితి ఉందా? నీతిమంతులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి లేదు. ధర్మశాస్త్రము వలన ఏమవుతుంది? ధర్మశాస్త్రము అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మనం చూస్తే ప్రియులరా, ధర్మశాస్త్రానికి ఒక బలం ఉందంట. ఏంటా బలము? ధర్మశాస్త్రానికి ఒక బలం ఉందంట. ఏంటంటే ధర్మశాస్త్రానికి పాపం ఆరోపించే బలం ఉంది, పాపాన్ని తీసివేసే బలం లేదు. చూద్దాం, రోమపత్రిక 5:13 ఏలైనగా ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండేను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించకూడదు. ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములోనికి ఉండెను. ధర్మశాస్త్రం వచ్చినప్పుడు పాపము లోకంలో. ఎందుకు పాపము లోకంలో ఉంది అంటే, ధర్మశాస్త్రం అంతా ఆజ్ఞలన్నీ అనుసరించి ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా అపరాధ అయ్యే పరిస్థితి. అందుకనే ఉంది, ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండెను అంటాడు. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. ఆజ్ఞ లేకపోతే పాపం ఏంటి? ఆజ్ఞ ఉండి అతిక్రమిస్తేనే పాపం. ఈ మరొక వచనం చూద్దాం, రోమపత్రిక 4:15 ఏలైనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఏళ్ళ అతిక్రమం లేకపోవును. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే ఉగ్రతను పుట్టింది. ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమమే ఉండదు అంటాడు. రోమపత్రిక 7:9 ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుతుంటేను, కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. ఆజ్ఞ లేనప్పుడు ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుతుంటేనే అంటాడు. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపానికి మరలా జీవము వచ్చింది అని అంటాడు. మరి అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అంటాడు. అపరాధాలు విస్తరించినట్లు ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఇది తప్పు అని చెప్తే దాన్ని అతిక్రమిస్తే, ఏదైతే తప్పు అని చెప్పిందో అతిక్రమిస్తే, ఇది చేయొద్దు అనే మాటని అతిక్రమిస్తే అపరాధి అయిపోతున్నాడు. అపరాధి, అత్యధికమైన పాపం. అపరాధాలు విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను అనేసి ఇక్కడ రాయబడింది. ఎక్కడ అంటే రోమపత్రిక 5:20 మరియు అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను, అయినను పాపము మరణమునకు ఆధారము చేసుకుని ఎలాగూ ఏలనో అంటాడు. అంటే అపరాధాలు తగ్గించటానికి ధర్మశాస్త్రము ప్రవేశించలేదు. అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించింది. అంటే ధర్మశాస్త్రము పాపాన్ని ఆరోపిస్తుంది. ఇది పాపము అని చెప్పుద్ది, ఇది తప్పు అని చెప్పుద్ది. దాన్ని చెప్పినా కూడా దాన్ని అనుసరించుకోకుండా తప్పు చేస్తే నువ్వు పాపివిరా అని చెప్పుద్ది. అంటే పాపాన్ని ఆరోపించటానికి ధర్మశాస్త్రము ప్రవేశించిందంట, పాపాన్ని ఆరోపించటానికి. ఇంకా మనం చూస్తే మాటి మాటికి పాపము చేస్తే అత్యధికమైన పాపం అవుద్దంట. మాటికి చేసిందే ఇది తప్పు అని చెప్పినా కూడా మెల్లి అదే పాపం చేస్తూ ఉంటుంటే అత్యధికమైన పాపం అవుద్దంట. ధర్మశాస్త్రము ప్రవేశించింది కనుక ధర్మశాస్త్రము ప్రవేశించినది పాపము తీసివేయటానికి, అంటే చేసిన పాపాన్ని తీసివేయటానికి కాదు. అపరాధమును విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించి, చేసిన పాపము చేయొద్దని చెప్పడానికి ధర్మశాస్త్రం ఉంది, కానీ చేసిన పాపాన్ని తీసివేయటానికి లేదు. ఇంకా మరి ముఖ్యంగా ఏంటంటే అపరాధాలు విస్తరించినట్లు ధర్మశాస్త్రము
ప్రవేశించింది అంటాడు. ఇంకా మరొక సంగతి ఏంటంటే పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపము నిమిత్తము అది నాకు మరణకరమాయను అంటాడు. ఎక్కడ? రోమపత్రిక 7:13 మనం చూస్తే ఉత్తమమైనది నాకు మరణకరమాయన అట్లనరాదు, ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలుగజేయచ్చు. పాపము నిమిత్తము ఆగుపడి నిమిత్తము అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపము నిమిత్తము అది నాకు మరణకరమైన పాపము ఆజ్ఞ మూలముగా అత్యధికమైన పాపం అయ్యేటటువంటి పరిస్థితి ఉందంట. ఇంకా మనం చూస్తే ప్రియులరా, మరి ధర్మశాస్త్రము మంచిదే, ధర్మశాస్త్రం మంచిదే, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, నీతి గలది, యథార్థమైనది, జ్ఞాన సత్య స్వరూపమైనది. అయితే ధర్మశాస్త్రము అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు, అతిక్రమించిన వారు శాపగ్రస్తులుగా తీర్చబడతారు. అయితే ఇశ్రాయేలీలు జీవితాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు, అతిక్రమించారంటే బైబిల్ చెప్తుంది అతిక్రమించారు. ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలో ఎందుకు బంధించబడి ఉన్నారు, పాపం అనే చర్యలో ఎందుకు బంధించబడ్డారు, దాన్ని మనం విశ్లేషిస్తున్నాం, దాన్ని మనం తెలుసుకుంటున్నాం. దాన్ని తెలుసుకునేటప్పటికి మనకి ఏమర్థం అవుతుందంటే ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును అతిక్రమించారు కనుక వాళ్ళు పాపులుగా తీర్చబడ్డారు, లేకపోతే ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలో వాళ్ళు బంధించబడి ఉన్నారు. ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రమును అతిక్రమించారు, అనుసరించారు, అతిక్రమించారంటే అతిక్రమించారు అనేసి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఎక్కడ మనం చూస్తే స్టెఫెన్ గారు ఇశ్రాయేలీలతో చెప్తున్న మాట ఏమంటున్నాడు? అపోస్తలుల కార్యం 7:53 దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి కానీ దాన్ని గైకొనలేదు, మీరు గైకొనలేదు. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రాన్ని మీరు పొందారు, అయినా మీరు దాన్ని గైకొనలేదు అనేసి చెప్తా ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? యోహాను సువార్త 7:19 మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, ఆయనను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనుడు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా, అయినా కూడా మీలో ఎవడు కూడా ధర్మశాస్త్రాన్ని గైకొనుడు అనేసి యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. అలాగే పౌలు గారు చెప్తా ఉన్నారు. గలతీ పత్రిక 6:13 పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాట ఏంటంటే అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రమును ఆచరించరు. సున్నతి పొందినారు, పేరుకే సున్నతి పొందారు, కానీ ధర్మశాస్త్రాన్ని ఆచరింపరు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి పాపము చేయి ప్రతివాడు ఏం చేస్తూ ఉంటే ఆజ్ఞను అతిక్రమిస్తాడు, ఆజ్ఞాతిక్రమమే పాపము అనేసి లేఖనాల్లో రాయబడింది. అయితే ధర్మశాస్త్రం అంతా గైకును ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పితే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా తప్పే పరిస్థితి ఉంది. ఎంత ప్రమాదకరమైందంటే ధర్మశాస్త్రము ఒకటి అనుసరించాను, 2 అనుసరించాను, 9 అనుసరించాను అంటే సరిపోదు, 10ది దాన్ని అతిక్రమిస్తే శాపగ్రస్తులుగా తీర్చబడేటటువంటి పరిస్థితి. యాకోబు పత్రిక 2:10-11 ఎవడైనానో ధర్మశాస్త్రం అంతయు గైకను ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పైతే ఆజ్ఞలన్నింటి విషయంలో కూడా అపరాధ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అనేసి అక్కడ రాయబడింది. మరొక సంగతి ఏంటంటే ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడిన విధులన్నీ చేయటం ఎందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. నిలకడగా ఉండాలి, కంటిన్యూగా జరిగిస్తూ ఉండాలి, మధ్యలో ఆపేయకూడదు. కొన్ని మందులు ఉంటాయి, కొన్ని మందులు ప్రతిరోజు మందులనే వేసుకోవాలి అంటారు, మధ్యలో ఆపేస్తే ఎఫెక్ట్ అయిపోద్ది. అలాగే ధర్మశాస్త్రం కూడా విధించిన క్రియల సంబంధాలు శాపానికిలోనే అన్నారు. అంటే ఎందుకు లోనే అన్నారు? ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథం ముందు వ్రాయబడిన విధులన్నీ చేయటం నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు అనేసి అక్కడ రాయబడింది. అయితే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలములో ధర్మశాస్త్రము లేని అన్ని జనులు అన్ని జనులు ఎలాగూ నీతిమంతులుగా తీర్చబడతారు, లేకపోతే వాళ్ళు ఎలా పాపులుగా తీర్చబడతారు, నీతిమంతులుగా తీర్చబడాలన్నా పాపులుగా తీర్చబడాలన్నా ఎలాగూ అనేసి మనం ఆలోచిస్తే బైబిల్లో దానికి చక్కని సమాధానం ఉంది. అంటే మనం ఏమన్నా యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చర్యలో బంధించబడి ఉన్నారు అనేసి చెప్పాం. మరి అన్ని జనుల విషయంలో వాళ్ళు ఎందుకు పాపులయ్యారు అంటే ఇక్కడ చెప్తున్నారు. రోమపత్రిక 2:12, 13, 14, 15
మనం చూద్దాం. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. అలాగే 14వ వచనం, ధర్మశాస్త్రము లేని అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అంటాడు. అంటే ధర్మశాస్త్రము లేని అన్ని జనులకి ధర్మశాస్త్రం లేదు కదా. ఈ అన్ని జనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, అసలు వీళ్ళు జరిగించే క్రియలు ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న క్రియల లాంటి క్రియలు వీళ్ళు స్వాభావికంగా జరిగిస్తే, స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. ఇంకా చూద్దాం. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుతుండగాను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ లేక తప్పు లేదని చెప్పుతుండగాను ధర్మశాస్త్ర సారము తమ హృదయంలో ఎందుకు వ్రాయబడినట్టు చూచుతున్నారు అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి. ధర్మశాస్త్రం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి ధర్మశాస్త్రం కలిగినటువంటి ఇశ్రాయేలీలు ధర్మశాస్త్రాన్ని అనుసరించకపోవటం వలన, అతిక్రమించటం వలన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడలేదు, పాపులుగా తీర్చబడ్డారు, శాపగ్రస్తులుగా తీర్చబడ్డారు, పాపులుగా తీర్చబడ్డారు. మరి ధర్మశాస్త్రము లేని అన్ని జనులు ఎలాగో అంటే, ధర్మశాస్త్రం లేకపోయినా కూడా స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు జరిగితే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడేవాళ్ళు. కానీ అవి కూడా వాళ్ళు చేయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కాలానికి ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనేసి లేఖనాల్లో రాయబడింది. రోమాపత్రికలో 5వ అధ్యాయము 12వ వచనం, ఇట్లుండగా ఒక మనిషి ద్వారా పాపం ద్వారా మరణము ఎలాగూ ప్రవేశించనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమైంది. చూద్దాం. అలాగే మనుషులందరూ కూడా పాపము చేసినందున మరణం అందరికీ, మనుషులందరూ కూడా పాపము చేసినందునే మరణం అనేది అందరికీ వచ్చింది. పాపము చేయకుండా మరణం వచ్చింది అనేది తప్పది. పాపము చేసి పాపులు అవుతున్నారు. అందరూ పాపము చేసి పాపులు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మనం చూస్తే ధర్మశాస్త్రమును అతిక్రమించిన ఇశ్రాయేలీల పరిస్థితి ఏంటి? ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయాడు అనేసి రాయబడింది. అయితే యేసుక్రీస్తు ఇక్కడ మనం చూస్తే ధర్మశాస్త్రమును అతిక్రమించిన ఇశ్రాయేలు పరిస్థితి ఏంటి అంటే, ధర్మశాస్త్రము అంటే లేఖనము అందరినీ పాపములో బంధించిందంట. లేఖనము అందరినీ పాపములో బంధించింది. ఏంటి? లేఖనము అందరినీ పాపములు. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? పాపములో బంధించబడి ఉన్న వారిని, ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరలో బంధించబడిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చెరగా పట్టుకుని పోయాడు. ఏంటి చెర? వీళ్ళని చెరపట్టిన చెర ఏంటి? ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెర. ధర్మశాస్త్రం వల్ల పాపం అనే చెరను తీసేయాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని అనుసరించి, తూచా తప్పకుండా అనుసరించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాలి. అలాగే యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ తర్వాత ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా వీళ్ళని పాపం అనే చెరలోంచి విడిపించాడు. చెరగా పట్టుకుపోయాడు. పాపం అనే చెరగా పట్టుకుపోయాడు. చూద్దాం. లేఖనము అందరినీ పాపములో బంధించిందట. ఎందుకు బంధించింది? లేఖనము అందరినీ పాపంలో బంధించిందంట. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించడం ద్వారా ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తునందరి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహించబడినట్టు లేఖనము అందరినీ పాపములో బంధించింది. లేఖనం అంటే ధర్మశాస్త్రం అందరినీ దేనిలో బంధించంటే పాపములో బంధించింది. వీళ్ళు ఏ చెరలో ఉన్నారు? పాపమనే చెరలో ఉన్నారు. ధర్మశాస్త్రం వల్ల పాపమనే చెరలో ఉన్నారు. యేసుక్రీస్తు ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయాడు. ఏ చెరనే? ధర్మశాస్త్రం వల్ల కలిగిన పాపమనే చెరగా పట్టుకుపోయాడు. చెరగా పట్టుకుపోయి మనల్ని స్వతంత్రులుగా చేశాడు.
మనకి విడుదల కలుగజేశాడు. విడుదల కలుగజేసి ఈవులను అనుగ్రహించాడు. ఆ ఈవులు ఏంటో కూడా మనం తర్వాత క్లాసులో మనం నేర్చుకుందాం. ఇక్కడ మనం చూస్తే ప్రియులరా, చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతే, యేసుక్రీస్తు లోకానికి వచ్చే కాలానికి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతే పౌలు చెప్తా ఉన్నాడు. చూద్దాం ఆ వచనాన్ని చూద్దాం. గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనం చదివితే, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రానికి లోనైన వారమైతే, చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రానికి లోనైన. ఏ చెరలో ఉంచబడినట్లు? పాపమనే చెరలో. లేఖనము అందరినీ పాపములో బంధించింది. అంటే ధర్మశాస్త్రము వలన పాపమనే చెరలో వీళ్ళు బంధించబడ్డారు. ఆ పాపమనే చెరలో బంధించబడిన వారిని విడిపించడానికి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. చెరగా పట్టుకుపోయాడంటే ఏ చెరగా పట్టుకుపోయాడు? ధర్మశాస్త్రం వలన కలిగిన పాపమనే చెరగా పట్టుకుపోవటానికే యేసుక్రీస్తు పట్టుకుపోయాడు యేసుక్రీస్తు వారు. ఇంకా మనం చూడండి, ధర్మశాస్త్రం వలన లేఖనం అందరినీ పాపములో బంధించిందంట. అందరూ కూడా పాపములో నువ్వు పాపివి. నీతిమంతుడు ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేనటువంటి పరిస్థితి. చూడండి ప్రియులారా, లేఖనం ఏం చేసింది? అందరినీ పాపములో బంధించింది. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఈ పాపం అనే చెరగా పట్టుకుపోయాడు. వీళ్ళని స్వతంత్రులుగా చేశాడు. వీళ్ళకి విడుదల కలిగజేశాడు. ఆయన చెరగా పట్టుకుపోయిన, ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుపోయిన చెర ఏంటంటే పాపమనే ధర్మశాస్త్రం వల్ల కలిగిన పాపమనే చెరగా పట్టుకుపోయాడు. కానీ పరదేశు చెరగాదు. ఎందుకు వీళ్ళు అసత్యాన్ని బోధిస్తున్నారంటే అసలు ధర్మశాస్త్రాన్ని గురించిన సంగతులు గ్రహించలేకపోతున్నారు. అర్థం కావట్లేదు. వాళ్ళు చదివిన అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరున్నారో ఎవరు చెప్పలేదు. పాపం ఎవరు చెప్పలేదు. వాళ్ళకి అర్థం కావట్లేదు. చూద్దాం ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనంలో, విశ్వాసము వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసము అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్లు మనం ధర్మశాస్త్రానికి లోనైన వారమైతే, ధర్మశాస్త్రాన్ని అతిక్రమించటం వలన నేరస్తుడిగా తీర్చబడిన వాడు చెరలో వేయబడుతున్నాడు. పాపం అనే చెరలో వేయబడుతున్నాడు. కాబట్టి ప్రియులరా, భూమి మీద ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పరదేశంలో పాపులు ఉంటారని, ఆ పాపులకి వెళ్ళి యేసుక్రీస్తు బోధ చేశాడని చెప్పే బోధ అసత్య బోధ. అది సత్యం కాదు. ఏ చెరగా పట్టుకుపోవటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు అంటే భూమి మీద ధర్మశాస్త్రం వలన పాపం అనే చెరలో బంధించబడిన వారిని విమోచించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అనేసి మనకు అర్థమవుతుంది. కాబట్టి పాపానికి బలమైన ధర్మశాస్త్రమును తన సిలువ యందు కొట్టివేసి లోకంలో ఉన్న ప్రజలను పాపమనే చెరను లోకంలో ఉన్న ప్రజలను బంధించిన పాపమనే చెరను చెరగా పట్టుకుపోయి మనుషులకు ఈవులు అనుగ్రహించాడు అనేసి మనకి బాగా